నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. జనాలు ఏదైనా క్రేజీగా చేయాలని అనుకుంటారు, అందుకోసం ఎన్నెన్నో చేస్తారు. అందులో స్మోకింగ్ బిస్కెట్స్ తింటూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఇటీవల ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. షాపింగ్ మాల్స్లో, ఫుడ్ కోర్టుల్లో, ఫంక్షన్ హాల్స్లో ఎక్కువగా ఈ స్మోక్ బిస్కెట్స్ కనిపిస్తాయి. సాధారణంగా ఈ బిస్కెట్లు తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది. ఆ స్మోక్ కోసం పిల్లలు, పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటుంటారు. అయితే స్మోక్ బిస్కెట్స్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం, రీల్స్ చేయడం చేస్తున్నారు. ఈ బిస్కెట్స్ ఆ పొగ నుంచి కొంచెం తెలుసుకుందాం. అయితే కాస్త వివరంగా తెలుసుకుంటే, మామూలుగా లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఒక రకంగా ఇది డ్రై ఐస్ లాంటిది. నైట్రోజన్ అని 1000 డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ అందులో వేయడం వల్ల దట్టమైన పొగ వస్తుంది. బిస్కెట్స్ను నములుతున్నప్పుడు పొగ రావడానికి ప్రధాన కారణంగా ఇదే ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అసలు ఈ పొగ వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ పొగ కడుపులోకి వెళ్లడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మనకు తెలియకుండానే పేగుల్లో ఒక చల్లదనాన్ని ఏర్పరిచి పొరలాగా ఉండిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇది ఊపిరితిత్తులకు వెళ్లడం ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బిస్కెట్స్ తింటున్నప్పుడు ఎంతో కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి వెళుతుంది. లోపల భాగాన్ని చాలా సెన్సిటివ్గా అతి చల్లదనంలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, తరచుగా వీటిని తింటే నోటిలో సెన్సిటివిటీ కోల్పోతారు. అందుకే కొన్ని దేశాల్లో వీటిని బ్యాన్ కూడా చేశారు. మన దేశంలో మాత్రం ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. అందుకే వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఇక యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం నైట్రోజన్ తయారు చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. FDA ప్రకారం ద్రవ నైట్రోజన్ అగ్రస్థానంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అంతర్గత అవయవ నష్టంతో సహా తీవ్రమైన గాయం ఏర్పడవచ్చు. FDA ప్రకారం ఇది చర్మం మరియు అంతర్గత అవయవాలకు సంబంధించిన గాయాలను దారితీయవచ్చు. దుష్ప్రభావాల గురించి వివరిస్తూ లిక్విడ్ నైట్రోజన్ జోడించిన వెంటనే ఆహార పదార్థాలను నిర్వహించడం లేదా తినడం లిక్విడ్ నైట్రోజన్ ఆవిరైన తర్వాత కూడా అలాంటి గాయాలకు దారితీయచ్చు. అయితే ద్రవ నైట్రోజన్ నుంచి వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు వాటికి చాలా దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.